చెప్పాను కదా ఇందాక, ప్రజలందరూ పెట్టుబడులు అంటే పెట్టుబడుల కోసం అంటే అందరూ ఏమనుకుంటారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు పెట్టుబడుల కోసం అంటే ఎవరన్నా ఏమనుకుంటారు? రాష్ట్రాన్ని పెట్టుబడులు తేడానికి వెళ్ళారేమో అనుకుంటారు. కానీ జరిగింది అది కాదు. 95 నుంచి ఆయనకు ఉంది ఏంటంటే ఆయన సంపాదించినటువంటి ప్రతి అవినీతి డబ్బు కూడా అక్కడ 5 స్టార్ హోటల్స్ రూపంలోనో ఇతర ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో సింగపూర్లోని పెట్టుబడులు పెట్టడానికి అనేటువంటిది అందరూ తెలిసినటువంటిది. రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మొన్న కూడా వెళ్ళింది దానికోసం వెళ్ళారు. దాన్ని కొడుక్కి ట్రాన్స్ఫర్ చేయడానికో లేదా కొడుక్కి అప్పచెప్పడానికి వెళ్ళినట్టుగా నేనైతే చూస్తాను. చెప్పు జార్జ్, ఏంటి పెట్టారు కదా? 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు పెట్టారు. 20 లక్షల కోట్లు, 40 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు. చెప్పానంటే ఒకరిదన్నా అప్పుడు జరిగినటువంటి సమ్మిట్లో వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి ఒకసారి చెప్పానండి. మేము 2023లో మార్చి 3-4 తారీఖులో విశాఖపట్నంలో GIS పెట్టాం. దాంట్లో వచ్చినటువంటి పెట్టుబడులు, జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు చెప్పగలం. మేము సంవత్సర కాలంలో చెప్పింది వాళ్ళు 5 సార్లు చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు ఎన్ని సమిట్లు పెట్టినా ఏం పెట్టినా పెద్ద ఏమి తప్పులుంటే రద్దు చేయరా? ఒప్పందాల్లో తప్పులుంటే రద్దు చేయరా? ఏదో అంటలేదు, అందరూ అంటున్నారు. ఏంటి ఎవరికి ఇవ్వాలి? ఎవరికి మేము భూములు ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినా అప్పుడు ఉన్నటువంటి రేట్ ప్రకారం అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలసీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కల్లా విశాఖపట్నం అత్యంత విలువైనటువంటిది. విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు అత్యంత విలువైనటువంటివి. ఏది ఇచ్చినా దాని మీద అది మెటీరియలైజ్ అయ్యి నలుగురికి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలి తప్ప ఎవరు వచ్చినా సరే ఒకటి చెప్పు, వ్యాపారం పెట్టేటువంటి ఏ వ్యక్తి వచ్చినా ఇక్కడ వనరులు లేకుండా, అవకాశాలు లేకుండా ఎవరు రూపాయి పెట్టుబడి పెడతారు చెప్పు? ఎవరు ఇవ్వలేదని ఎవరు చెప్పారు? ఇలా ఒకసారి నువ్వు నీకోసం తెచ్చాను లిస్టు. అమ్మా ఆ 18 పేజీల లిస్టు తీసురమ్మా, ఇక్కడ ఉంది. నీకు చెప్తాను, అవన్నీ చెప్తే బాగోదు. ఇలా ఎక్కడ రూపాయిగా ఇచ్చిన చూపిస్తాను చూపిస్తాను లిస్టు. నీకు పేర్లని చెప్తాను రా. ఒకవేళ నువ్వు ఓపెన్ హార్ట్ చేద్దాం దా, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే. ఆ స్థాయిలో ఆయన మమ్మల్ని ఎలాగ పిల్లగాని నువ్వు చేస్తావు పని. గోతులు తవ్వేమనండి, ఉన్న రోడ్లన్నింటినీ కూడా జేసీబీలు పెట్టి గొంతులు తవ్వేస్తే జనం వచ్చేస్తారు. అయినా సరే మీరు జేసీబీలు పెట్టి గొయ్యలు తీసిన, 3000 మంది పోలీసులను పెట్టి అడ్డంకులు సృష్టించిన, నిన్న నెల్లూరులో ఏ రకంగా ప్రజాభిమానం రోడ్ల మీదకి వచ్చిందో అనేటువంటిది మీరు చూశారు. సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి పాత వీడియోలు చూపించి అలా పరువు ఎలా తీసుకున్నారు నాకు అర్థం కావట్లేదండి. ఏడ చేశారు? మీవి కూడా పాత వీడియోలు ఉంటాయి, తీసేయమంటావేంటి? యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి. పాత రికార్డ్ అయినవి ఉంటాయి, కొత్త రికార్డ్ అయినవి ఉంటాయి, లైవ్ అవుతుంది ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు పాత ప్రెస్ మీట్ తీసుకొని చూపిస్తానంటే చూపించవచ్చు కదా. గ్రీన్ మ్యాట్లు చేస్తారని ఆ గ్రాఫిక్స్ అవి మాకు అలవాట్లేవు, మీకే అలవాటు. 96లో చంద్రబాబు సింగపూర్ వెళ్ళాడు, ఇన్వెస్ట్ చేశాడు. అంటే ఇప్పుడు సింగపూర్ వెళ్తుంది చంద్రబాబు. ఇప్పుడు కూడా అమరావతిలో ఏమన్నా వాళ్ళ చేత వీళ్ళ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకునే అవకాశం ఉందా? అదే కదా నేను దాని మీద ఛాలెంజ్ చేశాను. అమరావతిలో గత 2014-19 మధ్యలో ఆ కన్సార్టియమే పెట్టుబడి ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది, వాటాకేమో సింగపూర్ ప్రభుత్వానికి సింగపూర్కి ఇన్వెస్టర్స్ కి వాటా ఇస్తుంది. వాళ్ళు రూపాయి పెట్టరు, జస్ట్ ప్లాన్ ఇస్తారట, ఐడియాస్ చెప్తారట, 250 కంపెనీలు తీసుకుని వచ్చి పెడతారట. కానీ వారి టర్న్ ఓవర్లో 91.5% వాటా, 8.5% పెట్టుబడి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో 8.5% వాటా. మిగిలిన 90% ఎవరిదమ్మా? 8.5% రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించినా 90% సింగపూర్ అనుకుంటే అమాయకత్వం. ఈ ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు గారి కవలలు ఎవరైతే ఉన్నారో అవినీతి కవలలు వీరిద్దరికి సంబంధించింది. సో ఇవన్నీ కూడా
చర్చకి రమ్మనండి ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని. ఇప్పుడు ఈ లూలు మాల్ చాలు థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్, లూలు మాల్కి సంబంధించి ఇప్పటి వరకు 1500 కోట్లు 2000 కోట్లు అని చెప్తున్నారు. అంటే భూమి మాదని ఎవరో కోర్టులో కేసు వేశారు, మీరేమో గత ప్రభుత్వంలో దాన్ని క్యాన్సిల్ చేశారు. పార్టీ వైపు నుంచి ఒకటి మీరు, వ్యక్తిగతంగా కానీ నేను ఇంకోటి కూడా చెప్తా, కన్స్ట్రక్షన్ జరగకుండా కేసులు వేసే అవకాశం. నేను ఇంకోటి చెప్తున్నా క్లియర్గా, ఒక తప్పుడు ప్రచారాన్ని, తప్పుడు ప్రొపగాండాని మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి, ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి మా మీద తప్పుడు ప్రచారం, వాళ్ళని తరిమి కొట్టామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేము ఏ రోజు వారిని వెళ్ళిపోమని చెప్పలా. ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం, ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అనేటువంటి మాట చెప్పింది మా ప్రభుత్వం. రామకృష్ణ బ్రీచ్ అనేటువంటిది విశాఖపట్నం నడిబొడ్డున ఉంటుంది. అత్యంత విలువైనటువంటి భూమి, 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి. ఇక్కడ ఒక హైపర్ మార్కెట్ మీరు పెడితేనో, కన్వెన్షన్ పెడితేనో అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం, అక్కడ మీరు పెట్టడానికి మీకు ఆసక్తి ఉంటే రండి అని అంటే, మాకు వద్దు, మాకు అదే భూమి కావాలి, మాకు చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు అన్నాడు. మేము ఎక్కడ చెప్తాం? మా పాలసీలు మాకు ఉంటాయి కదా, ప్రజల తాలూకా ఆలోచనలు మేము దానికి అనుగుణంగా పనిచేయాలి కదా. దీంతో పాటు సరే, నేను ఎవరి పేర్లు బయట తీయను కానీ, ఈ 13.5 ఎకరాల్లో 3 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. తెలుసు కదా మీ అందరికీ. అంటే బోత్ సైడ్స్ రోడ్డు ఉండాలన్నటువంటి లూలు తాలూకా ఆలోచన ఏదైతే ఉందో, వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాలకు అనుగుణంగా 2 వైపుల భూమి ఉండాలంటే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి 3 ఎకరాలు భూమి తీసుకున్నారు. దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ విశాఖపట్నం నడిబొడ్డున ఉన్నటువంటి కొన్ని భూముల్ని వారికి ఇచ్చారు. మీకు తెలుసా లేదా? హెచ్ఎస్బీసీ పక్కన ఉన్నటువంటి స్థలం, లాసన్స్ బేలో ఒక స్థలం, ఎంబీపీలో ఒక స్థలం, సీతమ్మదారులో ఒక స్థలం, ఇలా 7 స్థలాలు. నాకు తెలిసి 7 స్థలాలు వాల్యూ కనీసం అంటే కనీసం 400 కోట్లు ఉంటుంది. హెచ్ఎస్బీసీ పక్కన ఉన్నటువంటి 10,000 గజాలు కనీసం అంటే కనీసం నాకు తెలిసి 2 లక్షల రూపాయలు గజం ఉంటుంది. 10,000 గజాలు 200 కోట్లు ఉంటుంది. సరే, వారు ప్రభుత్వం తాలూకా ఆలోచనకు అనుగుణంగా, వారి నిర్ణయానికి అనుగుణంగా భూమి ఇచ్చారు. వారు ఎక్కడ నష్టపోలేదు నాకు తెలిసి. కానీ ప్రభుత్వం మరి ఒక 450 కోట్ల రూపాయల భూమిని నష్టపోయింది కదా. మరి దాన్నన్నా లూలు దగ్గర నుంచి తీసుకోరు కదా. మరి రూపాయిన్నరకు నువ్వు ఇచ్చేస్తే మరి 20 లక్షలు అంటే 20 లక్షలు ఇంటూ రూపాయిన్నర అంటే 30 లక్షల రూపాయలు ఇయర్లీ రెంట్కి ఇచ్చేస్తే, అనవసరం నువ్వు బిగ్ టీవీలో పనిచేస్తున్నావు. నువ్వు అడిగితే నువ్వు పెట్టి అలాంటి మాల్ ఒకటి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా 1500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే 500 కోట్ల రూపాయలు అప్పు ఎవడెవడండి? ఏ బ్యాంక్ ఎవరు చెప్పు? ఆర్కే, నీకు కూడా ఇస్తాలా? నువ్వు ఎన్ని రోజులు అలాగా ఉంటావు నువ్వు ఆంధ్రజ్యోతిలో? నువ్వు కూడా మీ నాయకు మీ యజమానిలాగా నువ్వు కూడా ఆ మాల్కి ఒక ల్యాండ్ అడుగు, ఒక 5 ఎకరాలు ఎక్కడో ఆర్టీసీతో ఎక్కడ భూమి అడిగితే నువ్వు కూడా పెద్ద రియల్టర్ అవుతావు. ఆర్కే మాల్ అని చెప్పి పెద్ద బ్రహ్మాండంగా రాష్ట్రంలో నువ్వు కూడా నీ వెనకాల మేము తిరుగుతాం. చాలు, ఇంకా థ్యాంక్ యూ.